హాయ్ అండి అందరికీ. మొదటిగా నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, మంచం మీద మనం బెడ్షీట్ మారుస్తాం కదా, అప్పుడు మనం ఇది క్యాంప్యూర్ కోన్ బై అండి. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది మన డిమార్ట్లో అలా కూడా దొరుకుతుందండి. ఇది సగం అయిపోయింది ఆల్రెడీ, అందుకే నేను ఇది ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసి తీసుకున్నానండి. లోపల అలా ఉంటుంది. ఇది ఇలా తీసుకుంటే చేతిలోకి ఒక రవ్వలా వస్తుందండి. అలా తీసుకొని నేను దాన్ని మంచం మీద చల్లుకున్నానండి. మంచం మీద ఓన్లీ హెడ్ పెట్టుకునే ప్లేస్లోనే జల్లుకోవాలండి. అది కాళ్ళ దాకా వేసుకుంటే వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ హెడ్ పెట్టుకునే ప్లేస్లో వేసుకుంటే మనం పడుకున్నప్పుడు అది బెడ్షీట్ లోపల నుంచి పైకి ఆ స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ అనేది పిల్లలకి కోల్డ్ అవి వచ్చినప్పుడు ఆ స్మెల్ పీలిస్తే మంచిదండి. ఆ కోల్డ్ అది రిలీఫ్ ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళకి కూడా హెడేక్ అది వచ్చినప్పుడు హెడేక్ నుంచి కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఆ స్మెల్ చూస్తే. సో ఇలాగా అదంతా చల్లేసుకున్న తర్వాత మనం దీనిపైననే బెడ్షీట్ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నార్మల్గా పిల్లోస్ అవి వేసేసుకొని మనం దీని మీద పడుకున్నప్పుడు స్మెల్ అందులోంచి వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది మేకు లాంటిదండి. రెండింట్లో మేకు కొట్టనివ్వరు కదా, ఇది ఆన్లైన్లోనే ఆర్డర్ చేశానండి. ఇది ఇలా పేస్ట్ చేసుకొని బ్రష్లు పెట్టుకొని ఇది డబ్బా దీనికి పెట్టేసానండి. మనం పడుకున్నప్పుడు ఏసీ రిమోట్ అవన్నీ మంచం మీద పెట్టుకుంటే అడ్డుగా ఉంటాయి కదా, అందుకని ఇలా జండు బామని ఇవన్నీ ఇందులో వేసుకుంటే చేతికి అందుబాటులో అవైలబుల్గా ఉంటాయండి. మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఆ బ్రష్ల స్టాండ్ దీనికి ఇలా యూజ్ చేశానండి. మంచం మీద నుంచి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో స్టోర్ చేస్తారండి. నేనైతే ఇలా కవర్లో వేసుకుంటానండి. కవర్లో వేసుకుంటే చాలా రోజులు అనేది వస్తుంది. దగ్గర దగ్గర 3 వారాలు వస్తుందండి. కవర్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల మనం టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకోవచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ అయినా పర్లేదండి. నేను టిష్యూ పేపర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. టిష్యూ పేపర్ లోపల లాస్ట్లో కిందన వేసేసి కరివేపాకు అనేది మొత్తం దానిలో వేసి పైన పైన ఖాళీ ఉండేలా పెట్టుకోవాలండి. ఈ కరివేపాకు మొత్తం ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు. మొత్తం వేసేసినాక ఈ కవర్ అనేది ముడ్డు టైట్గా వేసుకోవాలండి. లోపలికి గాలి వెళ్ళకుండా వేసుకోవాలి. 2 ముడ్లు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. వేసుకున్నాక చూపిస్తాను. చూడండి, లోపల గాలి అనేది అలా ఉండేలాగా ఖాళీగా ఉండేలా తీసుకోవాలంటే కవర్ కొంచెం పెద్దగానే తీసుకోవాలి. అలా గ్యాప్ అనేది ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది.